మీరు పర్ఫెక్ట్గా ఆలోచించండి. కూట్లే రాయి తీయనోడు ఎట్ల రాయి తీస్తాడంట. ఇక్కడ స్టేట్లో ఇచ్చిన ఉచిత హామీలు ఎంతగానో ఏం వెళ్ళబెట్టిండని ఇప్పుడు ఢిల్లీకి పోయి ఏందో చేస్తాడట, ఏమో పీక్ పడేస్తాడంట. 42% రిజర్వేషన్ ఇస్తా అని నువ్వు అనౌన్స్ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపే నువ్వు మాట మార్చినావు. నువ్వు ఢిల్లీ నుంచి పోయి ఇక్కడికి మళ్ళీ తెలంగాణకు వచ్చే వరకు ఇంకెన్ని మింగేస్తాడో ఇంకెన్ని మార్చిపోతాడు. రాజ్యాంగంలో ఉందా? అంబేద్కర్ గారు రాసిండ్రా మతపరమైన రిజర్వేషన్లు? లేదు కదా. మనం ఏ విధంగా నువ్వు 10% ఈ 42లో కూడా 10% ఇచ్చి వీళ్ళని మోసం చేద్దామని అనుకుంటున్నావు బీసీ వాళ్ళని అందరినీ. 70 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ పాలించి ఏం చేసింది బీసీలకు? ఇప్పుడు బీసీ 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 అని అంటున్నారు. అప్పటి నుంచి కూడా 70 సంవత్సరాల నుంచి కూడా మతపరమైన రాజకీయాలే చేసిండ్రు. ముస్లింలనే ఎన్కేసుకొచ్చిర్రు. ముస్లింల కోసమే రిజర్వేషన్లు, అన్ని ముస్లింల కోసమే చేసిర్రు. ఎందుకంటే అది కాంగ్రెస్ అంటే ముస్లింలది కాబట్టి. ఈరోజు కూడా అందుకే 42%లో 10% కూడా వాళ్ళకే ఇవ్వాలని అనుకుంటున్నారు. బీసీ ప్రజలు ఎవరు కళ్ళు మూసుకొని లేరు, ఎవరు తెలివి లేకుండా లేరు. చిత్తశుద్ధితో కొంచెం మంచిగా ఆలోచించు రేవంత్ రెడ్డి, ఏం నిర్ణయం తీసుకుంటున్నావో. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి ఏమైంది? రేపు ఆయన పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు, నువ్వు పోయి మళ్ళీ నీ ఏరియాలో అక్కడనే ఉండాల్సి వస్తుంది. అసలు అడ్రస్ లేకుండా కూడా పోతావు, జాగ్రత్త.